ప్రముఖ పుణ్యక్షేత్రమైన బెజవాడ దుర్గమ్మ కొలువు తీరిన ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా వివిధ రకాల ఆకుకూరలు, పండ్లు, కూరగాయలతో దుర్గమ్మ ప్రకృతి స్వరూపిణిగా దర్శనమిస్తున్నారు. మూల విరాట్తో పాటు ఆలయ ప్రాంగణమంతా కూరగాయలతో అలంకరించారు. ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా శాకంబరి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సకాలంలో వర్షాలు పడి పాడి పంటలు పండి దేశం సస్యశ్యామలంగా ఉండేందుకు ప్రతి ఏడాది శాకంబరి ఉత్సవాలను నిర్వహిస్తారు. శాకంబరి దేవి దర్శనానికి తరలివస్తున్న భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని దేవస్థాన ఈవో సీనా నాయక్ తెలిపారు. ఎల్నినో ప్రభావంపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రత్యామ్నాయ పంటల బీమాపై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అలాగే ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులు పనితీరు మారాలని, విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆర్టీజీఎస్ సమక్షంలో స్పష్టం చేశారు. కంకిపాడులోని అయన్ ఫంక్షన్ హాల్లో జరిగే టీడీపీ కార్యకర్తల సమావేశానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హాజరయ్యారు. ఉండవల్లి నుంచి బయలుదేరిన ఆయనకు పార్టీ శ్రేణులు ర్యాలీగా తరలివెళ్లి అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. పెనమలూరు నియోజకవర్గంలో గోశాల వద్ద భారీ వాహన శ్రేణి నడుమ ర్యాలీ కోలాహలంగా కొనసాగింది. ఎమ్మెల్యే బోడే ప్రసాద్, మాజీ ఎంపీపీ దేవినేని రాజా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నేటి నుంచి ప్రారంభమైంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ బుద్ధ వెంకన్న ఆధ్వర్యంలో భవానీపురం 40వ డివిజన్లో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు వారి సమస్యలను తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నేటి నుంచి ప్రారంభమైంది. మైలవరం నియోజకవర్గ పరిధిలో కొండపల్లిలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు వారి సమస్యలను తెలుసుకున్నారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. క్షిపణి రంగంలో భారత ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సేవలు చిరస్మరణీయమని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. కలాం దేశభక్తి విలువలు, సేవాతత్వం, అంకిత భావం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమన్నారు. దేశ యువతకు మార్గదర్శి, స్ఫూర్తి ప్రదాతగా అబ్దుల్ కలాం నిలిచారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. సాంకేతిక రంగంలో దేశాన్ని ముందుకు నడిపించి ప్రపంచ దేశాల్లో దేశ ప్రతిష్ట ఇనుమడింపచేశారన్నారు. రాష్ట్రపతిగా అంకిత భావంతో ఆయన అందించిన సేవలు స్ఫూర్తిదాయకమన్నారు. రాష్ట్రంలో 20 లక్షల మంది రోడ్లపై వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారని, వారి కుటుంబ సభ్యులు 50 లక్షల మంది ఉన్నారని, వారి బతుకులు వారిని బతకనివ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు అన్నారు. విజయవాడలో 400 రోడ్లపైన వ్యాపారాలు చేసుకోవద్దని నిబంధనలు పెడుతున్నారని, దీనివల్ల ఉపాధి దెబ్బతిని చిన్నవాళ్లు నాశనం అవడమే కాదు, సామాన్యులు కూడా చౌకగా వస్తువులు దొరకకుండా పోతాయని అన్నారు. కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం, ఇక్కడి కూటమి ప్రభుత్వం మాట తప్పి చిన్నవారిని ఆదుకునే పరిస్థితే లేదని, అందుకనే హాకర్స్ రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళుతుందని టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతి అన్నారు. తూర్పు నియోజకవర్గంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా గద్దె క్రాంతి కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. చిట్టినగర్ కుండల మార్కెట్లో వేంచేసి ఉన్న గంగా మారెమ్మ విశ్వేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఆషాఢ మాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. 28వ తేదీన కుంకుమార్చన, ఆషాఢసార సమర్పణ, 30వ తేదీన అమ్మవారి పల్లకి సేవ నిర్వహిస్తున్నట్లు దేవి ఉపాసకురాలు తమ్మిన రవీనా అన్నారు.